అబద్ధాలను ప్రచారం చేస్తూ జగన్ ఏపీలో కూటమి ప్రభుత్వంపై విష ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఈ 2 నెలల్లో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ ఇంత కాలంలోనే 36 రాజకీయ హత్యలు జరిగాయంటూ కూడా అబద్ధపు ప్రచారం చేస్తూ ఢిల్లీలో కూడా మీడియా సమావేశాలు పెట్టి ధర్నాలు చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. పూర్తిగా రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ఇక్కడ పెట్టాల్సిన అవసరం ఉంది, పూర్తిగా రాజకీయ హత్యలు జరుగుతున్నాయి, 36 హత్యలు జరిగినాయని పూర్తిగా అక్కడ ఢిల్లీలో కూర్చొని అక్కడ ధర్నా చేస్తూ కూడా రాష్ట్రానికి ఇప్పుడిప్పుడే పెట్టుబడులు వచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉంది ఈ కూటమి ప్రభుత్వాన్ని నమ్మి. ఈ నేపథ్యంలో పూర్తిగా నేషనల్ మీడియాలో ఇంటర్వ్యూలు ఇస్తూ వాళ్ళతో మాట్లాడుతూ ఈ విధమైనటువంటి ప్రచారం చేస్తూ ఇంకా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసే కార్యక్రమం పెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి. ఇక ప్రభుత్వం వివరాలు అడిగింది పూర్తిగా, ఎంతమంది మన 36 మంది చనిపోయారని చెప్తున్నారు కదా, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి అని మనం చూసాం. నేషనల్ మీడియాలో కూడా వాళ్ళు కూడా అడిగారు ఏవి డీటెయిల్స్ ఏవి అని. సో ఎక్కడ కూడా ఇచ్చిన పరిస్థితి కనిపించలేదు. పూర్తిగా అసలు ఎఫ్ఐఆర్లే రాష్ట్రంలో అన్ని నమోదు కాలేదు. చాలామంది చెప్తున్నారు, ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కావచ్చు, హోమ్ మినిస్టర్ కూడా చెప్పారు, అంటే ఏదైనా కుటుంబ కలహాలతో ఏదైనా హత్యలు కావచ్చు ఇట్లాంటివి జరిగినవి కూడా ఈ మధ్యకాలంలో ఇంత లేవు, రాష్ట్రంలో ఇన్ని హత్యలు జరగలేదు అని క్లియర్గా చెప్తా ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం 36 హత్యలు జరిగాయని చెప్తున్నారు. మనం చూసాం 2019 ఎన్నికల ముందు మనం చూసాం కోడికత్తి డ్రామా నుంచి మొదలు తర్వాత బాబాయి హత్య కేసు వరకు కూడా పూర్తిగా ఏ విధమైనటువంటి నాటకాలు రక్తి కట్టించారో మనం చూసాం. ఇక పింక్ డైమండ్ ముఖ్యంగా చెప్పుకోవాలంటే పింక్ డైమండ్ కట్టు కథ పూర్తిగా వైసీపీ అల్లి అబద్ధపు పునాదులపైనే 2019 ఎన్నికల్లో గెలిచారు జగన్. ఇక అధికారంలో ఉన్నన్ని రోజులు ఈ ఆరోపణలన్నీ ఏవైతే చేశారో కోడికత్తి కావచ్చు, బాబాయి హత్య కావచ్చు, పింక్ డైమండ్ కావచ్చు, మరి ఇవన్నీ ఎందుకు నిరూపించలేకపోయారు అంటే ఇదంతా ఫేక్ కాబట్టి నిరూపించలేకపోయారు. లేదంటే వదులుతారా? వదలరు. నిజంగానే ఈ తప్పులు జరిగి ఉంటే మాత్రం ఖచ్చితంగా వదిలే పరిస్థితి లేదు. కానీ ఎక్కడ కూడా సాక్ష్యాలు లేవు, దానికి సంబంధించి ఎక్కడ తప్పు చేయలేదు. చంద్రబాబు నాయుడు గారి సంబంధించినటువంటి టీం ఏదైతే ఉందో అట్లాంటిది ఏది కూడా జరగలేదు. సో ఇవన్నీ కూడా ఫేక్ ప్రచారం చేసి 2019లో లబ్ధి పొందే ప్రయత్నం చేశారు, లబ్ధి పొందారు కూడా జగన్మోహన్ రెడ్డి. తద్వారా రాష్ట్రం మొత్తం అధపాతాళంలోకి 5 సంవత్సరాల్లో ఏదైతే రాజధాని లేని రాష్ట్రం ఏదైనా దేశంలో ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ అని కూడా చాలామంది చెప్తూ ఉంటారు. ఈ విధంగా ఫేక్ వార్తలు సృష్టించడంతో జగన్మోహన్ రెడ్డి సిద్ధహస్తులు అని చెప్పుకోవచ్చు. మొన్న చూసాం గులకరాయి దాడి, దాన్ని సమర్థవంతంగా ఇటు అన్ని ఛానల్ కావచ్చు, లేదంటే ప్రజలు కావచ్చు, ఇటు అప్పటి ప్రతిపక్షం ఇప్పటి అధికార పార్టీ టీడీపీ కావచ్చు సమర్థంగా ఎదుర్కొన్నాయి కాబట్టి అది రక్తి కట్టించలేకపోయారు. సో ఈ విధంగా ఎందుకు చేస్తున్నారు, ఇంకా రాష్ట్రాన్ని ఎందుకు ఇబ్బంది పాలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారనేది మాత్రం అర్థం కావట్లేదని చాలామంది చెప్తా ఉన్నారు. ఇదంతా అక్కసు. ఇప్పుడు కొత్తగా ఇందాకే బ్రేకింగ్ కూడా వస్తూ ఉంది, నాకు పునరుద్ధరించాలి, నాకు సెక్యూరిటీని పునరుద్ధరించాలి, దాదాపుగా నాకు దిగిపోయే సమయానికి 900 మంది నాకు సెక్యూరిటీ ఉండాలి, ఇది మళ్ళీ కావాలంటూ కూడా హైకోర్టుకు వెళ్ళారు. మొన్న నాకు ఏదైతే ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అంటూ కూడా కోర్టుకు వెళ్ళారు. 11 సీట్లు ఇచ్చిన వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఏంటి అంటూ కూడా చాలామంది కూడా ఒక విమర్శలు చేసినటువంటి పరిస్థితి. ఎవరిస్తున్నారు ఈ సలహాలు జగన్మోహన్ రెడ్డికి అంటూ? ఇంత చేసినా రాష్ట్రంలో ఉన్నారంటే లేదు. నెలలో 2-3 సార్లు పూర్తిగా ఎప్పుడో వచ్చి వెళ్తున్నారు, కానీ ఈ యలహంక ప్యాలెస్లోనే బెంగళూరులోనే ఉంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరి అక్కడ ఏం చేస్తున్నారో తెలియదు. సో ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి మనం చర్చలోకి వెళ్లే ముందు ఒక్కసారి దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు, సీఎం గారు, ఒకసారి ఆ క్లిప్ చూసి మనం చర్చలోకి వెళ్దాం. మనం మాట్లాడుతూ 36 మందిని చంపేశారని ఢిల్లీకి పోయి ధర్నాలు చేశారు. మేము అసెంబ్లీలో అడిగాం, ఆ 36 పేర్లు ఇవ్వండి. 36 మంది చంపేసి ఎఫ్ఐఆర్ ఉంటుంది కదా, ఎఫ్ఐఆర్ ఇవ్వండి, నేను యాక్షన్ తీసుకుంటా. ఇంతవరకు ఇవ్వాలి. అంటే రాజకీయాలు కూడా మారాయి, ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. రాజకీయ నాయకులు పేపర్ పెట్టుకొని, టీవీ పెట్టుకొని, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసి గవర్నమెంట్ని సెబటైజ్ చేసే పరిస్థితికి వస్తున్నారు. ఇది అన్టాలరబుల్. నేను ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దాట్. హౌ టు హ్యాండిల్, విల్ ఎడ్యుకేట్ పీపుల్. చట్టపరంగా కూడా యాక్షన్ తీసుకుంటాం, ఎవరిని కూడా ఎక్కడ కూడా వదిలిపెట్టే పరిస్థితి ఉండదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుతూ, ఇది మీరు నోటీస్ చేసుకోవాలి. ఎంత పని చేసినా, కష్టపడి పని చేసినా ఆ ఫలితాలు రాకుండా విష ప్రచారం చేయడం మొదలు పెడితే మనకి ఇబ్బందులు వస్తాయి. అది కూడా గుర్తుపెట్టుకొని ఎక్కడిక్కడ కౌంటర్ చేయడం అన్ని చేయాల్సిన అవసరం ఉంది. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మనతో చర్చలో పాల్గొంటున్నారు అంకంరావు గారు, రాజకీయ